ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములు అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందామని ఇంతవరకు మనం విన్నాం. ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరినప్పుడు ఇద్దరు మాత్రమే చేరారు. యెహోషువ, కాలేబ్ మాత్రమే పరమకానం చేరారు. 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు బయలుదేరినప్పుడు మరి 5 చేర్చబడ్డారు. ఈ సమయంలో వర్తమానంటే మనం ఒకసారి ఈ కీర్తన మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. కడవరి కాలమందు బయలుపరచబడినకు సిద్ధపుగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నాడు. మన పౌరస్థితి పరలోకముంది, మన ధనము పరలోకంలో ఉంది, మన ఐశ్వర్యము ఘనత అంతా కూడా పరలోకంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన వాని ఘనత మహిమ కలుగునట్లు మరి మనకు దిస్తాడు. అది ఇది క్రైస్తవ నిరీక్షణ. గమనించినట్టయితే పేతురు అంటున్నాడు, ఇక్కడ నిరీక్షణ కలిగిన విషయం జ్ఞాపకం ఇస్తూ ఉన్నాడు. మన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మీరు ఇక్కడ ధనం సంపాదించుకోకూడదు అన్నాడు. అంటే ధనం ఉండదని దాని అర్థం, మీరు ఇవి ఉండద్దు అన్నాడు. ఇది ఉండద్దని అర్థం ఏంటంటే, మీరు రక్షణ లేకపోతే ఈ లోకం లేదున్నా వ్యర్థమే. రక్షణ ఉన్నదా నీకు అన్నీ ఉన్నట్టే. యేసుప్రభు కాలంలో ఒక యవనస్తుడు వచ్చాడు. అన్నాడు, ప్రభువా నేను పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలలో నేను పర్ఫెక్ట్ 10 ఆజ్ఞలు పాటిస్తున్నానన్నాడు. ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఇంకో మాట అన్నాడు, ఏంటంటే సరే నీకున్న ధనం ఏదైతే ఉందని అమ్మి బీదలకు ఇచ్చింది వెంబడించన్నాడు. ఆయనప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే లోకంలో మనం సర్వస్వం ఉన్నప్పటికీ కూడా రక్షణ లేకపోతే అంత నిష్ప్రయోజనమైనటువంటిది. రక్షణ ఉన్నదా? ఈ లోకంలో మనం పేదవాళ్ళమే, కానీ పరలోకంలో ధనవంతులము. ఈ లోకంలో ధనవంతులం కావచ్చు, కానీ దేవుని ఎరగకపోతే మనం పేదవాళ్ళమే. అందుకే గమనించినట్టయితే ఇక్కడ భక్తుని పేతురు గారు రాస్తున్న మాట ఏంటంటే 6వ వచనం అంటాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కాలం కొంచెం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును అన్నాడు. సో ప్రభు వచ్చినప్పుడు మనకి మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది. ఈ శోధనలు అనేటివి చాలా విషయాల లోకంలో ఉంటాయి. పేదరికము, దారిద్రత, రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ వీటిని ఎదుర్కొన్నప్పుడే మన విశ్వసనీయతలో జీవించినప్పుడే మన ప్రభుత్వానికి ఎదుగుతాం, ప్రభుత్వాన్ని చేరుకుంటాం. అయితే మన విశ్వాసం ఎటువంటిదంటే మరి పుటం వేయబడుతుంది. మన విశ్వాసం మన పుటం వేయబడుతున్న దానికి బంగారమును చాలా కరిగించినప్పుడు, అది అడబోసినప్పుడు సువర్ణ బంగారంగా అవుతుంది. సువర్ణ బంగారం అంటారు దాన్ని. అందుకే అలాగనే మన విశ్వాసము చాలా గొప్పది. యేసు ప్రభును మనము ఆ రాజ్యం చేత మనకు విశ్వసనీయతలు సాగిపోతున్న మన ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూడకే నమ్మినవాడు ధన్యుడు ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు. చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడే ధన్యుడు. చూసి నమ్మిన కంటే చూడక నమ్మినవాడే ధన్యుడు అన్నాడు. అది గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం రాస్తూ ఉన్నారు. 7వ వచనంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుచున్నది కదా, నశించుట దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత అన్నాడు. అమూల్యమైనటువంటి విశ్వాసం అంటే అమూల్యమైన దానికంటే గొప్పదికి లోకంలో ఏది ఉండదు. చాలా అమూల్యమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనది, దానికంటే గొప్పదికి ఏమి లోకంలో లేదు. అమూల్యమైన విశ్వాసం ద్వారా మనం రక్షింపడ్డాం. విశ్వాసం ద్వారాని ప్రభుని అంగీకరించాం. విశ్వాసం ద్వారా సాగిపోతూ ఉన్నాం. అయితే ఒక బంగారు నగ చేయాలంటే ఏం చేస్తారు? అవసరం ఏం చేస్తారు? దాన్ని అగ్గిలో కాల్చి దాన్ని సరిచేసి దాని ఎన్నో చుత్త దెబ్బలు కొట్టి దానివల్ల ఒక నగ తయారవుతుంది. మన విశ్వాసం యాత్రలో కూడా ఎన్నో మరి దెబ్బలు తినవలసి వస్తుంది. వాక్యములను ద్వారా మనం సరిచేస్తూ ఉంటాడు దేవుడు. మన ఆత్మీయ జీవితంలో సరిచేస్తూ ఉంటాడు. ఆ సరిచేసబడిన తర్వాత మరి దేవుని రాజ్యం చేరుతాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యాన్ని సుసంతరించుకోండి రాసింది ఉన్నది. సూక్ష్మంలో మోక్షం వెళ్ళలే, చాలా శ్రమలు అనుభవించిన తర్వాతే పరలోక రాజ్యం చేరుతూ ఉంటాం. అందుకే మన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కీర్తన యెషయా గ్రంథంలో ఒక మాట రాసింది ఉందండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను వెతకని వారికి దొరికితిని అంటాడు. ఈ లోకములో మనము ఆయన వెతుకుతున్నామని కాదు, నమ్ముతున్నామని కాదు, కానీ ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు.
నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి ఆయన వచ్చాడు. చూసినట్టయితే మనం ఆ యెషయా గ్రంథంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు. 65:1 నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన ఆ జనముతో చెప్పుచున్నాను. నా పేరు పెట్టబడ్డ జనం, ఆ పేరు పెట్టబడ్డ జనము ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు విని ఆ దేశమును, ఆ రాష్ట్రమును, ప్రజలను కాపాడుతాని వాక్యం రాసింది ఉన్నది. ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉంటాడు. ఇక్కడ గమనించినట్టయితే నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడిన వాళ్ళ వైపు దినవెల్లా తన ప్రజల వైపు చేతులు చాపే ఉంచాడు. ఇదిగో రండి, ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ విశ్రాంతిని కలగజేస్తారని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వినడంలో ప్రజలు, లోకంలో చాలా అరాచకాలు, చాలా అడ్డంకులు చేసిన ప్రజల వైపు కూడా యేసయ్య దినవెల్ల చేతులు చాపి ఉంచాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాడంటున్నాడు. ఈ విశ్రాంతిలో ప్రవేశించడానికే ప్రభువైన యేసుక్రీస్తు పిలిచాడు, మన మధ్యలోకి వచ్చాడు. కనుక ఆయనను అంగీకరించడం ఎంతో ధన్యతకరము, ఎంతో దీవెనకరము, మహిమకరము. అందుకే ఆయన విశ్వసనీయతలో మనం జీవించాలని జ్ఞాపకం చేస్తూ లోబడిన ప్రజల వైపు దినవెల్ల చేతులు చాపి ఉంచాడు. దినమెల్ల చేతులు చాపే ఉంచాడు వినులను ప్రజల వైపు. ఎవరు ప్రజలు అనగా దేవుని వైపు తిరగని ప్రజల వైపు కొరకు ఆయన దగ్గరికి వచ్చాడు. సుమోయను ప్రవక్త కూడా అంటాడు, లూకాసు వార్త 2:29 అంటాడు. ఏమంటాడంటే ప్రభు వచ్చే వరకు ఆయన మరణించడానికి ఆయనకు వాగ్దానం ఉంది. సుమోయను అంటున్నాడు, ఇదిగో అతను ఎత్తుకొని అంటూ ఇదిగో నాదా అని చెబుతూ ఆయన చేతుల మీద ఎత్తుకొని ప్రార్థన చేస్తుంటున్నాడు. నువ్వు ఈ లోకంలోనికి వస్తావన్న సంగతిని, వచ్చే వరకు మరణించడని, ఆయన అన్ని జనులకును ఆయన ఏలున్నాడంటే అన్ని జనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, సమస్త జనులకు ఆయన రక్షణగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణగా ఉన్నాడని, రక్షకుడి లోకానికి వస్తున్న సంగతిని ప్రవక్త అయినటువంటి అక్కడ సుమోయను ప్రవక్త కూడా చెప్తా ఉన్నాడు. గమనించండి, మీకా గారు కూడా చెప్తున్నారు, యెషయా గారు కూడా చెప్పారు. ఆయన ప్రభు ఆయన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం లోకానికి రానే వచ్చాడు. మరి శిలువ మరణంగా బలియాగమైపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆరణమైపోయాడు. మళ్ళీ ప్రభు రాక ఆసనమైంది. ఇది కడవరి కాలంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. కడవరి కాలం రక్షణ సంసిద్ధంగా ఉంది. అయితే ప్రభు అంటున్నారు, రండి, నా మాట వినండి, నా దగ్గరకు చేర్చుకోండి, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం అంటే ప్రియ సహోదరి స్నేహితుడ స్నేహాభిలాషులు ఎవరైనా సరే ప్రభుని అంగీకరించడం ద్వారా మీరు మోక్షానికి, వైకుంఠానికి, పరలోకానికి వారసులు అవుతారు. అది ఇక లోబడిన వైపు ఆయన దినమేల చేతులు చాపే ఉంచారు. వారు తోటలను బృందవనమును అర్పించరు, ఇటుక లెవెల మీద భూతము వేయుదురు, నా భయం లేక నాకు నిత్యం కోపము కలుగజేయుచున్నారు అన్నాడు. దేవుని భయం లేక అనేక విధాలుగా లోకంలో జీవిస్తూ ఉంది, తనకు ఇష్టమైన పద్ధతులు నడిచిపోతూ ఉంది. అందుకే దాన్ని వాడిని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి నా వైపు తిరిగి నేను చెప్తున్నాను అని చెప్పేసి ప్రభు అయిన ప్రత్యక్షమై ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మానవ శరీరధారిగా మానవ మనుగడ కొరకై తనకు తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు రక్షకుడు, యేసు ప్రభు. అయితే ఈ మధ్య ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రభుకు దూరంగా ఉంటే ఈ వాక్యమైన వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు మనం అంగీకరించినట్టయితే, మన విశ్వాసంలో జీవించినట్టయితే, మన అమూల్యమైన విశ్వాసం ద్వారా ప్రభు రాజ్యం కడతాం, ప్రభు రాజ్యం చేరుకుంటాం. దేవుడి మాటల వాక్యం మన అందరాత్మ దేవుడు దీవించును గాక.